ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడి నుండైనా గురువు నుండైనా ఏదో ఒకటి పొందాలనేటువంటి లక్ష్యంతోటే భక్తుడు వారి వద్దకు చేరుతాడు. భక్తుడు ఒక విషయాన్ని కోరుకుంటాడు. అది కేవలం లౌకికపరమైనటువంటి విషయాలు, వస్తువులు, ఇటువంటి వాటిని గురువు నుండైనా భగవంతుడి నుండైనా అదే కోరుకుంటారు. కానీ భగవంతుడు మాత్రము ఇచ్చేటువంటి దాంట్లో చాలా చతురతను చూపెడుతూ ఉంటారు. భక్తుడేమో నశ్వరమైపోయేటువంటిది, మార్కెట్లో ఎక్కడైనా లభించేటువంటి దాన్ని కోరుతూ ఉంటారు. కానీ సద్గురువు భక్తుడు ఎక్కడా పొందలేనటువంటి దాన్ని ఇస్తారు. మనకు సచ్చరితలో ఊది అధ్యాయాలను కనుక మనం పరిశీలిస్తే అందులో ఉన్నటువంటి లీలలన్నీ కూడా భీమాజీ పాటిల్ దగ్గర నుండి అనేక మంది అనేక ప్రయత్నాలు చేసి శరీరానికి స్వస్థత చేకూర్చుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎక్కడా కూడా దానిని పొందలేకపోతారు, రోగం నివారణ కాలేకపోతుంది. తిరిగి సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత సద్గురువు ఆశ్రయంలో సద్గురువు శ్రీ సాయిబాబా ఇచ్చినటువంటి విభూది ప్రసాదం ద్వారా అనేక మంది రోగాలు నిర్మూలన జరుగుతాయి. మనకు 34వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రిటికల్ స్టోరీస్, ఊది మహిమ కేవలం ఏదో ఊది పెట్టారు, జ్వరం తగ్గిపోయింది, ఊది ద్వారా దగ్గు తగ్గిపోయింది, ఊది ద్వారా ఇంకోటి నయమైందని చెప్పి సులభమైనటువంటి రోగాలను మాత్రమే నివారణ చేయడం కాదు, ఐసీయూ అంటే క్రిటికల్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఊది ఏ విధంగా వారి ఆరోగ్యాలను రక్షించింది. 34వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక బాలుడికి ఎముకలో వ్రణం వచ్చి బాధపడుతున్నటువంటి సంఘటన, ఆ తల్లిదండ్రుల యొక్క వేదన బాబా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. బాబా, సకలం తిరిగి వచ్చాము, అన్ని వైద్యాలు అయిపోయాయి, గ్రామదేవతల ఆరాధన అయిపోయింది, అన్నీ అయిపోయాయి, మీరు మాత్రమే ఈ బాలుణ్ణి కాపాడగలుగుతారు. ఆ బాలుడి యొక్క బాధను చూడలేకపోతున్నాం, మా ప్రాణం కకలావికలమైపోతుంది, మీరే సమర్థులు, ఆ బాలుడి యొక్క రోగాన్ని నివారించండి అని చెప్పి. ఆ బాలుడికి వచ్చినటువంటిది సాధారణమైనటువంటి బాధ కాదు, ఎముక మధ్యలో కణితి వచ్చింది. అది కరగడం అనేటువంటిది, తగ్గడం అనేటువంటిది ఎన్నో మందులు వాడినా తగ్గలేదు. కానీ బంధువులు చెప్పినటువంటి ఒక్క మాట చెవునబడి ఆ బాలుడి యొక్క మేనమామ కూడా డాక్టరే, అతను కూడా ఏమి చేయించలేకపోయాడు. కానీ బాబా పైన ఉన్న విశ్వాసంతో బాబా వద్దకు వచ్చి శరణు వేడితే ఆ బాలుడి యొక్క వ్రణం మెల్లిగా కరిగిపోయి ఆ బాలుడు స్వస్థత చేకూరుతారు. తల్లిదండ్రులు వచ్చి బాబా పాదాల వద్ద పడ్డ తర్వాత బాబా ఒకే ఒక మాట చెప్తారు, ఈ ద్వారకామయిని ఆశ్రయించినటువంటి వారికి కల్పాంతంలో కూడా దుర్గతి కలగదు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి, విభూది తీసుకొని వ్రణంపై అద్దండి, 8 రోజుల్లో బాధ తగ్గిపోతుంది, దేవునిపై విశ్వాసం ఉంచండి, ఇది మసీదు కాదు ద్వారావతి, ఇక్కడ కాలు మోపిన వారి ఆరోగ్యం వెంటనే మెరుగుపడుతుంది, ఈ యోగక్షేమాలను ఈ మసీదు మాయి చూస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత ఆ బాలుడిని ఎంతో ప్రేమగా బాబా దగ్గరికి తీసుకొని ఆ బాలుడి యొక్క కాలుపైన తమ చేతితో మృదువుగా విభూదిని రాస్తారు. ప్రతిరోజు కూడా ఆ వ్రణమున్న చోట విభూది రాయమని చెప్తారు. ఆ తల్లిదండ్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు విభూది రాయడంతో 8 రోజుల్లోనే ఆ వ్రణం తగ్గిపోవడం, ఆ గడ్డ యొక్క బాధ తీవ్రత రోజురోజుకు క్షీణించిపోవడం తగ్గుతుంది. చివరికి ఆ బాలుడి వ్రణం పూర్తిగా కరిగిపోయేంత వరకు షిరిడీలో ఉన్నారు. బాలుడు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఆడుకుంటున్నటువంటి సందర్భంలో బాబా వద్ద సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. హేమాడ్ పంతు ఒక మాట రాస్తారు, సాయి సమర్థుల వారి యొక్క వదనాన్ని అవలోకిస్తుంటే దుఃఖం కరిగిపోతుంది, వారి వచనామృతాన్ని సేవిస్తూ ఉంటే రోగి యొక్క రోగం మాయమైపోతుంది అని చెప్పి. ఈ 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బాబా యొక్క వదనాన్ని చూస్తుంటే నిజంగా దుఃఖం కరిగిపోతుంది, ఇక దుఃఖం అనేటువంటిది మన జీవితంలో ఉండదు. రెండవది, కేవలం మనకు బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు
ఊదిని మాత్రమే రాసుకుంటే సరిపోదు. ఈ సత్పురుషుని యొక్క వచనామృతాన్ని సేవిస్తే, బాబా యొక్క వచనామృతం ఎక్కడ ఉంటుంది? శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. కాబట్టి సాయి సచ్చరిత అనేటువంటి శ్రవణాన్ని మనం సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా మన రోగం మాయమైపోతూ ఉంటుంది. ఈ విధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి వారికి ఊది ద్వారా అత్యంత సంక్లిష్టమైనటువంటి వారిని కూడా ఇక్కడ స్వస్థుల్ని చేసి బాబా పంపించారు. ముందు మనం మాట్లాడుకున్నట్టు బాబా ఇచ్చేటువంటి అనుగ్రహంలో వస్తువు లౌకికము ప్రధానమా, వారి యొక్క కృపాదృష్టి చేత వారి యొక్క వచనామృతాన్ని సేవించినంత మాత్రాన ఎవరూ నయం చేయలేనటువంటి రోగాలు నయం కావడం ప్రధానమా? కాబట్టి బాబా మనకు అనుగ్రహించేటువంటి దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడా ఎవరూ స్వాంతన కుదుర్చినటువంటి దాన్ని బాబా మనకు స్వాంతనను మనకు కలిగిస్తాడు. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బాబా లీలలంటే, నేను కారు కొనుక్కోలేనటువంటి స్థితిలో కారు కొనిచ్చాడు, నేను ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఇల్లు కట్టించాడు. ఇవన్నీ జీవితంలో అందరూ ఎంతో కొంత కాలానికి సాధించేటువంటివి ఇవన్నీ. కానీ మన చేతిలో లేనిది, మనం సాధించలేనిది ఒక్క బాబా మాత్రమే అనుగ్రహిస్తారు. అది రోగపీడల నివారణ. అందువల్ల బాబాను మనం ఎప్పుడూ కూడా కోరుకోవాల్సింది, మనకు కర్మానుసారం వచ్చేటువంటి ఈ రోగపీడలపైన బాబా ఒక్కసారి మీ కృపాదృష్టిని చూపండి. ఆ కృపాదృష్టి చేత నాకు వచ్చినటువంటి రోగమైనా మానసిక వ్యధైనా సరే అది నాకు తెలియకుండానే నేను అనుభవించి ఆ కర్మను దాటేటువంటి స్థితిని నాకు కల్పించండి అని చెప్పి బాబాని అడగాలి. ఎందుకంటే బాబా భక్తులకు ఇది ఒక గొప్ప వరం. మనం ఎంత కఠినమైనటువంటి కర్మలను అనుభవిస్తున్నా సరే అత్యంత సునాయాసంగా అందులో నుంచి బాబా మనల్ని బయటపడేస్తారు. బాబా ఇదే అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తారు. పిల్లయికి సంబంధించినటువంటి సంఘటనలో పిల్లై నారికురుపుతో బాధపడుతూ ఉంటాడు. ఆ నారికురుపు బాధ భరించలేక దీక్షిత్ ద్వారా ఒక కబురు పంపిస్తాడు బాబాకు. బాబా, నేను ఈ బాధను ఈ జన్మలో అనుభవించడం చాలా కష్టంగా ఉంది, దీన్ని మరి 10 జన్మలకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పి అడుగుతారు. అప్పుడు బాబా దీక్షిత్తో చెప్తాడు, ఎందుకు దానిని 10 జన్మల వరకు వాయిదా వేయడం, ఆ బాధనేదో కలిసి అనుభవిద్దాం రమ్మని చెప్పు. ఈ మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు నేనొక్కనే కాదు దాన్ని అనుభవిస్తుంది, నా బాధను బాబా కూడా పంచుకుంటున్నాడు, అందుకనే ఇంత సులభంగా నేను ఆ బాధ నుంచి బయటపడ్డాను అని చెప్పి దీక్షిత్ వెళ్ళి వెంటనే పిల్లయిని తీసుకొస్తే పిల్లయి కాలుకు కట్టు కట్టి ఉంటుంది. ఈ కట్టేమిటని అడుగుతారు. నానాసాహెబు నారికురుపుకు పట్టి కట్టారంటే, నానా పిచ్చివాడు, అతనికి ఏం తెలియదు, ముందు పట్టి ఇప్పేయండి అంటారు. పట్టి ఇప్పించేసి బడే బాబా కూర్చున్నటువంటి చోట అతన్ని గోడకు ఆనుకొని కూర్చోమని చెప్తాడు. కాళ్ళు చాపుకొని కూర్చో, కాకి వచ్చి నీ నారికురుపు నయం చేసి వెళ్తుంది అంటారు. పిల్లయి కాలు చాపుకొని ఆకాశం వైపు చూస్తూ కూర్చుంటాడు. బాబా యొక్క మాటల్లో అంతరార్థం మనకెవ్వరికీ కూడా అర్థం కాదు. కొద్దిసేపటి తర్వాత మసీదు శుభ్రం చేస్తున్నటువంటి అబ్దుల్లా పొరపాటున పిల్లయి కాలు మీద కాలు వేస్తే ఆ నారికురుపు పగిలిపోయి చితిలిపోయి అందులోంచి పురుగులన్నీ కూడా బయటికి పోతాయి. ఎంతో బాధపడి విపరీతంగా రోధిస్తూ ఉంటాడు ఆ బాధకు. కానీ బాబాను చూస్తున్నా కొద్దీ, బాబా మోమును అవలోకనం చేస్తున్నా కొద్దీ పిల్లయి బాధ మెల్లమెల్లిగా తగ్గుకుంటూ వచ్చి మధ్యలో బాధ చురుక్కుమంటున్న పుండు చిరునవ్వుతో బాబా వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు బాబాని అడుగుతాడు, బాబా ఇంకా కాకి ఎప్పుడు వస్తుంది, ఈ పుండు ఎప్పుడు నయం చేస్తుంది అంటే, బాబా అంటారు, ఇప్పుడు వచ్చింది కాకే, ఆ కాకే అబ్దుల్లా నీ కురుపును చిదిమేశాడు అని అంటారు. ఆ తర్వాత దానిపైన విభూది వేసి నువ్వు వాడాకు వెళ్ళి సుఖంగా కూర్చో, ఏ కాకి రాదు అని చెప్పి బాబా చెప్తారు. అంటే అబ్దుల్లా రూపంలో బాబా కాకిని ప్రవేశపెట్టి ఆ పుండును పుడిపించి అందులో ఉన్నటువంటి నారికురుపులన్నింటినీ కూడా తీసేస్తారు. బాబా భక్తుడి యొక్క బాధను ఎరిగి వెంటనే ఉపాయాన్ని సూచిస్తారు. బాబా వద్దకు రోగ అవస్థతో వచ్చినటువంటి వారు చాలా కొద్ది సమయంలో స్వస్థత చేకూరి వారి గ్రామాలకు వెళ్ళేటువంటి వారు.
ఈరోజు కూడా చాలామందికి ఒంట్లో నలత కలిగిన ఏదైనా మానసికమైనటువంటి వ్యధ ఉన్నా ఒక్కసారి బాబా చిత్రపటం ముందుకో లేకపోతే ధ్యానంలో బాబాను స్మరించుకుంటూనూ ఉంటే వెంటనే ఆ రోగం మటుమాయమైపోతుంది. ఇక్కడ హేమాడ్ పంత్ చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని మనందరం కూడా అప్లికబుల్ చేయాలి. అదేమిటంటే ఈ సత్పురుషుని యొక్క వచనామృతాన్ని సేవిస్తే రోగం మాయమైపోతుంది. అంత శక్తివంతమైనటువంటిది శ్రీ సాయి వచనామృతం. అందుకనే సచ్చరితను పదే 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 మనం మననం శ్రవణం చేసుకోవడం అనేటువంటిది మనకున్నటువంటి తరుణోపాయం. ఇంతకు మించినటువంటి తరుణోపాయం మరొకటి లేదు. ఇదే అధ్యాయంలో ఇంకొక సందర్భం ఉంటుంది. ఎముకల్లో వ్రణం లేచినటువంటి బాలుడికి నయమవుతుంది కదా. ఆ విషయం తెలుసుకున్నటువంటి అతని మేనమామ ఎలాగైనా సరే బాబాను దర్శించుకోవాలని చెప్పి అనుకుంటాడు. ఒకసారి సెలవులు వచ్చినప్పుడు అలీబాగ్ వెళ్ళి తను సెలవుల్లో అక్కడ గడపాలనుకుంటాడు. కానీ మార్గ మధ్యంలో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోవాలనుకుంటారు. కానీ కోపర్గావ్లో బాబా గురించి ఎవరో వ్యతిరేకంగా చెప్పడంతో మనసు చెలించిపోయి తను వెళ్ళిపోతాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత బాబా స్వప్న దర్శనం ఇచ్చి, ఇంకా నన్ను విశ్వసించవా, నా వద్దకు రావా అని అడుగుతాడు. అతను డాక్టర్కు ఆశ్చర్యం ఇస్తుంది. అరే బాబా నా వెంట ఇంత పడుతున్నాడే, నేనే వారి దర్శనానికి వెళ్లకుండా తాత్సారం చేస్తున్నాను, ఎలానైనా వెళ్ళాలనుకుంటాడు. కానీ అతని ఆసుపత్రిలో విపరీతమైనటువంటి జ్వరం ఉన్నటువంటి వ్యక్తి జాయిన్ అవుతాడు. తనకేమో షిరిడీకి వెళ్ళాలని ఉంది. బాబాని అడుగుతాడు, బాబా ఈ వ్యక్తి జ్వరం తగ్గగానే నేను వెంటనే బయలుదేరి షిరిడీకి వస్తానని అంటారు. ఆ వ్యక్తి జ్వరం తెల్లారి తగ్గిపోతుంది. తను ప్రయాణమై షిరిడీకి వెళ్తారు. బాబాను చూసిన తర్వాత ఆనంద పారవశ్యంతో తను తేలియాడతాడు. బాబా వద్ద 15 రోజులు ఉండి అక్కడ తృప్తిగా గడిపి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి 15 రోజులకు తనకు వైజాపూర్కు ట్రాన్స్ఫర్ అయి పదోన్నతి కలిగి జీతం పెరుగుతుంది. బాబా సకల శుభకరుడు. తన వద్దకు వచ్చినటువంటి భక్తుడికి ఏవైతే అడ్డంకులు ఉంటాయో ఆ అడ్డంకులన్నింటికి కూడా కేవలం దర్శనం చేత పరిహారం చేయిస్తారు. ఆ డాక్టర్ చాలా కష్టపడుతున్నాడు, చాలా రోజుల నుంచి రోగుల పట్ల కూడా నిబద్ధతతో పనిచేస్తున్నాడు. కానీ ప్రమోషను జీతం పెరుగుదల అనేటువంటిది లేదు. ఆ పెరుగుదలను ప్రమోషన్ను ఇప్పివ్వడానికి బాబా అతన్ని షిరిడీకి త్వరగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. కానీ కోపర్గావ్లో ఎవరో అసత్య ప్రచారాన్ని చేయడం వల్ల అతను వెళ్ళిపోతాడు. దానివల్ల నష్టం ఎవరికి జరిగింది? డాక్టర్కే కదా. కానీ మరలా తనతో ఉన్నటువంటి రుణానుబంధం చేత ఆ డాక్టర్ని పిలిపించుకొని తన దర్శనాన్ని అనుగ్రహించి అతనికి దక్కాల్సినటువంటి ప్రమోషన్ను, జీతం పెరుగుదలను ఎంత సునాయాసంగా బాబా ఇప్పించగలిగారో చూడండి. బాబా వద్ద మనం కోరుకునేటువంటి లౌకికపరమైనటువంటి వస్తువులు అనుగ్రహించడం అనేటువంటిది బాబాకు అత్యంత తేలిక. చేతి నుంచి నీళ్లు జల్లినట్టు చల్లుతాడు. అవన్నీ అవి కాదు. ఆ చేతి నుంచి జల్లినటువంటి నీళ్లు జల్లినటువంటి ఆ బిందువులు కొన్ని రోజులకు అవి ఇంకిపోతాయి, మాయమైపోతాయి. కానీ బాబా దగ్గర మనం పొందాల్సినటువంటి అనుగ్రహం శాశ్వతమైనటువంటిది. ముఖ్యంగా రోగపీడలకు సంబంధించినటువంటి దాంట్లో బాబా దర్శనం చేత కలిగేటువంటి స్వాంతన మరెక్కడా కలగదు. ఎందుకంటే ఒక ధైర్యం బాబా దర్శనం ఇస్తుంది. ఎలా ఇస్తుంది? శ్రీ సాయి సచ్చరిత 33-34 అధ్యాయాలు చదివితే భక్తుడికి ఎక్కడా లేనటువంటి ధైర్యం తన మనసులో స్థిరపడుతుంది. ఎంతటి కఠినమైనటువంటి రోగాన్నైనా బాబా నివారణ చేయగలుగుతాడు. అరే ఆ రోజుల్లో ఎముకలో వ్రణం వస్తే చికిత్స లేదు, ఇంగ్లీష్ డాక్టర్లు చేతులు ఎత్తేశారు. అటువంటిది బాబా ఒక్కసారి ఆ బాలుడి యొక్క కాలు పైన చేతితో మృదువుగా రుద్దితే ఆ వ్రణం కూడా బాబాకు లొంగిపోయి కరిగిపోయింది కదా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ రోగమైనా బాబా యొక్క కృపాదృష్టి పడితే అది మృదువుగా అయిపోక తప్పదు, అది క్షీణించిపోక తప్పదు. ఎందుకంటే మహా కఠినమైనటువంటి మనుషులమే మనం బాబాను చూడగానే ఎంతో ముద్దగా మారిపోతామే, మృదువుగా మారిపోతామే. రోగం అనేటువంటి కర్మ
బాబాను చూడగానే నీరసించకుండా ఉంటుందా? బాబా నీ దృష్టి పడ్డది చాలు, నేను ఇక్కడికే నీరసించిపోతా అని చెప్పి. భీమాజీ పాటిల్ విషయంలో అదే కదా జరిగింది. ఎన్ని మందులు వాడాడు, ఎన్ని చోట్లకు తిరిగాడు, ఎక్కడా కూడా ఆ క్షయ అనేటువంటి కర్మ తగ్గలేదు. కానీ బాబా దర్శనం చేత ఆ క్షయ అనేటువంటి రోగం ఎంత త్వరగా నీరసించిపోయి బాబా యొక్క కృపాదృష్టిని తట్టుకోలేనటువంటి హీనస్థితికి వెళ్ళిపోయి అది పూర్తిగా శరీరం నుంచి వెళ్ళిపోయింది. బాబా కృపాదృష్టికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. బాబా దృష్టి ఎవరినైనా కరిగించేస్తుంది, మనుషుల్నే కరిగించేస్తుంది. రోగాలు నొప్పులు ఒక లెక్క. అందుకనే బాబా దగ్గరికి వచ్చినటువంటి వారికి రోగం అనుభవిస్తున్నట్టే ఉంటారు వారు. కానీ ఇతరులు అనుభవించేటువంటి బాధను నొప్పిని చాలా తక్కువగా మనం అనుభవిస్తాం. అది ఎందుకంటే బాబా యొక్క కృపా దృష్టి మన పైన ఉండడం వల్ల ఆ కృపా దృష్టి మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది. బాబా యొక్క కృపా దృష్టిగా మాత్రమే కాదు, ఆ రోజుల్లో బాబా వాక్కు చేత ఎంతోమంది రోగాలు నయమయ్యాయి. శ్యామా తమ్ముడు బప్పాజీ తన భార్య తొడపైన ఎర్రటి గడ్డలు లేస్తే ఆందోళన చెంది షిరిడీకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అన్న దగ్గరికి వచ్చి వేడుకుంటాడు, మీరు నాతో పాటు రండి, వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ ప్లేగు వ్యాధితోటి ఎంతోమంది గ్రామంలో మరణిస్తూ ఉన్నారు, నాకు భయంగా ఉంది, మీరు వస్తే నాకెంతో ధైర్యంగా ఉంటుంది అని. ఎందుకంటే బాబాను శ్యామ ప్రతినిధిగా ఆ రోజు అందరూ భావించేవారు. బప్పాజీ వెళ్ళి అన్నను వేడుకున్నాడు. అన్న వస్తే బాబా వచ్చి అక్కడ కూర్చున్నట్టే అనేటువంటి భావనలో బప్పాజీ ఉండేటువంటి వారు. కానీ శ్యామ ఎంత నిబద్ధత నిజాయితీతో వ్యవహరించే వాళ్ళంటే బాబాకు చెప్పకుండా ఏ పని చేసేటువంటి వారు కాదు. తమ్ముడిని వెంటబెట్టుకొని బాబా దగ్గరికి వెళ్ళి, నా మరదలకు ప్లేగు పొక్కులు వచ్చాయి, తమ్ముడు కంగారు పడుతున్నాడు, నేను అతనితో కలిసి సాపుల్ విహార్ వరకు ఈరోజు రాత్రి వెళ్తాను అని అంటాడు. బాబా అంటాడు, ఎందుకు శ్యామ అంత కంగారు, నీ తమ్ముడికి ఊది ఇచ్చి పంపివు, నువ్వు నిదానంగా రేపు ఉదయాన్నే వెళ్దువు అని అంటారు. తమ్ముడికి ఊది ఇచ్చి పంపిస్తాడు. ఆ రోజు రాత్రి ఊది సేవనం చేయిస్తారు భార్యకు. తెల్లారేసరికి ఆ వ్యాధి కనుమరుగైపోతుంది. శ్యామ బాబా అనుమతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే సాపుల్ విహూర్ బయలుదేరితే వెళ్ళేసరికి మరదలు ఎంతో ఆరోగ్యంతో వాకిలి చిమ్ముతూ ఉంటుంది. ఆశ్చర్యపోయి అడుగుతాడు, బప్పాజీ నిన్న నువ్వు వచ్చావు, చాలా ఆందోళనకరంగా ఉందన్నావు, మరి ఏమిటి మరదలు ఈరోజు లేచి పని చేసుకుంటుంది అంటే, ఏమో అన్నా, రాత్రి ఊదీ సేవనం చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది, ఉదయం లేచి తన పని తానే చేసుకుంటుంది, నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. అక్కడికక్కడే బాబాకు శ్యామ కృతజ్ఞతలు తెలియజేసుకొని, దయామయ, రాత్రిపూట వెళ్తే నేను ఇబ్బంది పడతానని నన్ను మీ వద్దనే ఉంచుకొని నా మరదలి యొక్క రోగాన్ని కేవలం విభూది సేవనతోటి మీరు తగ్గించారు అని చెప్పి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుంటారు. భక్తుడి యొక్క కర్మలను ఏ విధంగా బాబా సునాయాసంగా తీసివేస్తారనడానికి ఊదీ లీలలు మనకొక నిదర్శనం. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మట్టుకు బాబా అనుగ్రహాన్ని రకరకాలైనటువంటి ఈ వస్తు రూపంలో మనం పొందడానికి ప్రయత్నం చేస్తాం. నిజంగా అవి నిరుపయోగమైనటువంటివి. మానవ దేహము రోగాలకు పుట్ట. మనలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. ఆ క్యాన్సర్ కణాలు పెరిగితే అవి ఉన్నటువంటి దానికంటే ఎక్కువైతే క్యాన్సర్ వస్తుంది. రకరకాలైనటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు రానటువంటి రోగాలు ఏవి ఉండవు. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి నిత్య ప్రార్థన మాత్రం ఒకటే, బాబా నా శరీర అవయవాలు ఇబ్బంది పడకుండా చూడు, అవి సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే నీ స్మరణ నేను చేయగలుగుతాను. అటువంటి కర్మ ఏదైనా నాకు ఉంటే దానిని అత్యంత సునాయాసంగా దానిని తీసివేయి అనేటువంటి ప్రార్థన ఎప్పుడూ మనం బాబా వద్ద చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వైద్యుడు చేయలేనటువంటి మేలును శ్రీ సాయి భగవానుడు చేస్తాడు. మనం వైద్యుని చేతికెళ్తే శరీరం కోతకు గురవుతుంది. అదే సద్గురు చరణాలకు శరణాగతి చేస్తే ఏ కోతలు లేకుండా రోగ నివారణ జరుగుతుంది. క్షయవ్యాధికి భీమాజీ పాటిల్కు ఏ మందు ఇచ్చాడు బాబా?
కేవలం తన దర్శనం చేత స్వాంతనను కలిగించి ఇక్కడ తప్ప నాకు ఇంకెక్కడ నయం కాదనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచారు. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది భక్తులు రోగపీడలను ఏ విధంగా నివారింపజేసుకున్నారు? కేవలం విశ్వాసం. ఈరోజు సచ్చరితలో ఊది అధ్యాయంలో 34వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక్క మాటను మన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటే నిజంగా గొప్ప ధైర్యంతో బతుకుతాం. కలిసి అనుభవిద్దాం రమ్మని చెప్పు బాధను పిల్లయితో అంటారు కదా. ఈ ఒక్క మాట భక్తుడికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి సాయి వచనామృతం ఒక సాధారణమైనటువంటి కథ కాదు, ఒక సాధారణమైనటువంటి మాట కాదు. భక్తుడికి శ్రేయస్సును కలిగించి రోగ నివారణ చేసేటువంటి గొప్ప చురుకైనటువంటి ఆయుధం చికిత్స వారి వచనామృతం. ఈరోజు బాబా దయ వల్ల చాలామంది భక్తులు కడుపు కోయాల్సినటువంటి చోట ఆ కత్తి పెట్టకుండానే ఆ రోగం నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఉన్నారు. అదేవిధంగా రేపు రిపోర్ట్ వస్తుంది, డాక్టర్ 90% చెప్పాడు క్యాన్సర్ అని. రేపు రిపోర్ట్లో అది వస్తే నా జీవితం ఏమిటి అని చెప్పి దుఃఖించినటువంటి వాళ్లకు రాత్రికి రాత్రి రిపోర్ట్ను తారుమారు చేసి డాక్టర్లే ఆశ్చర్యపోతారు. అటువంటి అద్భుతమైనటువంటి లీలలు అనేక మంది జీవితాల్లో అవి జరిగాయి. ఈరోజు బాబా విభూది అనేటువంటిది మనలో విశ్వాసాన్ని పెంచి అది మనకు రామబాణంలా పనిచేస్తుంది. ఆ రామబాణం అన్ని రోగాలను నివారించేస్తుంది. ఇరానీ బాలికకు మూర్ఛ రోగం ఉంటుంది. ఆ మూర్ఛ రోగం అనేక చోట్లకు వెళ్తారు, నాటు వైద్యాలు చేయిస్తారు, ఏది ఎక్కడా ఫలితం లేదు. చివరకు కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి వచ్చి ఊది తీసుకెళ్ళి ఆ ఊది సేవనం చేయిస్తే ఆ పిల్ల యొక్క మూర్ఛ వ్యాధి పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇలా బాబా విభూది ద్వారా ఆ రోజు భక్తులు ఎంతోమంది అనేక రోగాల నుంచి బయటపడ్డారు. అంతేకాదు విభూది అనేటువంటిది గొప్ప ధైర్యాన్ని ఆ రోజు భక్తులకు కలిగించింది. అందుకనే విభూది లేనటువంటి గృహం ఆ రోజు ఉండేటువంటిది కాదు. బాబా దగ్గరికి వచ్చి నువ్వేం తీసుకెళ్ళావు, బాబా నీకు ఫలం ఇచ్చాడా పండిచ్చాడా అనేటువంటిది ఎవరు అడగకపోయేటువంటి వారు. బాబా నుంచి వచ్చేటప్పుడు కాస్త ఎక్కువ విభూతిని తీసుకురా, వారి స్వహస్తాలతో ఇచ్చినటువంటిది అని చెప్పి. శ్యామ లాంటి వారు బాబా రోజు ఇచ్చినటువంటి విభూతిని కుండల్లో పోసి భద్రపరిచేటువంటి వారు. ఎందుకంటే సత్పురుషుని యొక్క స్వహస్తాలతో వచ్చినటువంటి ఊదికి ఎంత మహిమ ఉంటుందో శ్యామకు తెలుసు. ఆ విధంగా భక్తులు ఆ రోజు ఊదిని గొప్ప ఐశ్వర్యంగా భావించేటువంటి వారు. చాలామందికి ఆపరేషన్లు లేకుండానే విభూది మహిమ చేత ఈరోజు కూడా అనేక రోగాలు నివారణ జరుగుతున్నాయి. హర్దాలో ఉన్నటువంటి ఒక వృద్ధుడికి మూత్రపిండాల్లో రాళ్ళు ఉండే, అతను శస్త్రచికిత్స చేయించుకోవాలని చెప్పి చాలామంది చెప్పారు అతనికి. అయినా సరే ఆ రోగికి ధైర్యం లేదు, అందున వృద్ధుడు కాబట్టి ఆపరేషన్ చేసుకునేటువంటి ధైర్యం కానీ అవకాశం కానీ అతనికి లేదు. అతడు ఆ కిడ్నీ రాళ్లతో బాధపడి శరీరం కృషించిపోతూ ఉంటే బాబాను ప్రతిరోజు వేడుకునేటువంటి వారు. అదృష్టం చేత తన మిత్రుడు ఊది సేవనం చేయించడం ద్వారా రాళ్ళు వాటంతటవే కరిగిపోతాయి. చాలామందికి రోగపీడలతో బాధ వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఇక ఈ జన్మ ఇక్కడితో చాలిస్తే సరిపోదా, ఇంకా ఎందుకు నా శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవాలని చెప్పి. కానీ బాబా మనల్ని అత్యంత సునాయాసంగా ఆ బాధ నుంచి తప్పించడానికి వారు సంసిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. పిల్లే ఈ బాధను నేను భరించలేను, ఇంకో 10 జన్మలకు వాయిదా వేయమంటే బాబా చెప్పినటువంటి మాట, స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇవ్వడానికి సమర్థుణ్ణి నేనే ఉండగా అనర్థమైన మరణాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? బాబా అడుగుతాడు, ఇదేనా నీ పురుషార్థం? అతనిని లేపి వీపు పైన ఎక్కించుకొని తీసుకురండి అని అంటారు. నీకు పరమార్థాన్ని స్వార్థాన్ని అథవా మోక్షాన్ని అనుగ్రహించడానికి సమర్థుడైనటువంటి నేను ఇక్కడ ఉన్నానని అంటారు. ఈ విషయాన్ని మీరందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. స్వార్థానికైనా పరమార్థానికైనా అథవా మోక్షానికైనా ఈ మూడింటిలో ఏదైనా అనుగ్రహించడానికి నేను సమర్థుణ్ణి. అటువంటి సమర్థుణ్ణి నీతో ఉంటే నీకెందుకు అధైర్యం?
ఇదేనా నీ పురుషార్థం? కాబట్టి దేనికి మీరు చింతపడవద్దు, దేనికి మీరు బాధపడవద్దు, ఏ రోగానికి మీరు లొంగవద్దు, నిరుత్సాహానికి అధైర్యానికి మీరు పాల్పడకూడదు అనేటువంటి విషయం మనకు విభూది అధ్యాయాల్లో ముఖ్యంగా 34వ అధ్యాయం మనకు గొప్ప ధైర్యాన్ని, సాహసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనకు నింపుతుంది. సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయం కూడా భక్తుడి మనస్సును స్థిరపరుస్తుంది, ఎనలేనటువంటి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనకు ఇస్తుంది. అయితే దీన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకునేటువంటి స్థాయిని బట్టే మనకు ధైర్యం, అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కేవలం ఒక కథలాగా, ఒక అధ్యాయంలాగా, పారాయణలాగా చేస్తే మనకు ఆత్మవిశ్వాసం కానీ ధైర్యం కానీ పెరగవు. శ్రీ సాయి సచ్చరిత భక్తుడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎటువంటి దాన్నైనా నేను దాటగలుగుతాననేటువంటి ధైర్యాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. అందుకే ఈ శ్రీ సాయి సచ్చరిత అపూర్వమైనటువంటిది. ఈ అపూర్వమైనటువంటి శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి మిగతా అధ్యాయాలన్నీ కూడా రేపు బాబా సమాధి ఉత్సవం వరకు మనందరం మననం చేసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.